ప్రయత్నం చేయండి సార్. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మనకన్నా మీరు చెప్పినట్టు మనకన్నా ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని వాడుకలోకి తెచ్చినటువంటి ఈ దేశాలన్నీ కూడా ఈరోజు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వాళ్ళు నిషేధించారు. అయితే వాళ్ళు చెప్తున్నటువంటి మూల సూత్రం ఏంటంటే ఓటు అనేది పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకు మధ్యలో ఓటు అనేది పోలింగ్ డేకు కౌంటింగ్ డేకు మధ్యలో ఇది ఒక ఎలక్ట్రానిక్ డిజిటల్ షేప్లో ఉంటుంది ఈవీఎంలో అయితే. అదే పేపర్ బ్యాలెట్లో అయితే ఇది ఒక ప్రింట్ షేప్లో ఉంటుంది. వింత ఏంటంటే పేపర్ బ్యాలెట్లో ఉన్నటువంటి ప్రింట్ షేప్ అయితే మనకు ఏదైనా అవకతవకలు జరిగితే ఫోరెన్సిక్ ద్వారానో లేదా ఏదో ఒక వెరిఫికేషన్ చేయొచ్చు. కానీ డిజిటల్ షేప్లో ఉన్నటువంటి ఈ ఓటు బిట్వీన్ ద డే ఆఫ్ పోలింగ్ అండ్ కౌంటింగ్ అది మ్యానిపులేషన్ గురవుతుంది. కానీ ఎలాంటి ఆధారాలు వదిలిపెట్టదు. ఒకవేళ ఆధారాలు వదిలిపెట్టినప్పుడు దొంగతనం జరుగుతుంది కానీ దొంగ దొరకడు. అటువంటప్పుడు ఈ ఈవీఎంలో జరుగుతున్నటువంటి అవకతవకలను ఎలా పట్టేది? ఈరోజు 20 సంవత్సరాలు అవుతుంది. జయలలిత దగ్గర నుండి 2000 సంవత్సరం నుండి 2017 వరకు దాదాపు ఈరోజు 100 పైచిలుకు ఓడిపోయినటువంటి వాళ్ళు ఎలక్షన్ పిటిషన్స్ ఫైల్ చేశారు. కోర్ట్స్ దగ్గర ఎలాంటి ఎక్స్పర్టీస్ లేదు. ఈ పరిస్థితిలో ఎన్నికలు సజావుగా జరిగినాయని అనుకోవచ్చా? అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా 200 కోట్ల రూపాయలు ప్రభుత్వము ఫండ్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయలేదు కాబట్టి మేము ప్రింటర్ పెట్టలేకపోయామన్నారు. అలా చేయలేనప్పుడు వీళ్ళు ఎలక్షన్ జరగడానికి వీల్లేదని వీళ్ళు అడ్డుకోవాలి. కోర్టుకు వెళ్ళాలి. వీళ్ళు కోర్టుకు వెళ్ళి అంటే ప్రతి వాళ్ళేమో ఎలక్షన్ వచ్చినప్పుడేమో ఆదుర్దా పట్టము, అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత మేము అని చెప్పేసి ఆ పద్ధతి ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్లాల్సింది. అంటే ఎన్నికల కమిషన్ మీద కూడా బాధ్యత ఉంది కదా, సుప్రీంకోర్టు ఆర్డర్ని అమలుపరచడం. మరి ఎన్నికల కమిషన్ కూడా ఒక పారదర్శకంగా ప్రజలకు ఈరోజు పార్టీలకు కాదు జవాబు. ఈ ఎన్నికల కమిషన్ కానీ పార్టీలు కానీ ప్రజలకు జవాబుదారి. ప్రజలు ఎందుకంటే ఓటర్ తను వేసే ఓటు తను కోరుకున్న వ్యక్తికి పోతుందా అనే జవాబుదారి ప్రజలకు ఇవ్వాలి ఫస్ట్. అయితే ఈరోజు ప్రజలు ప్రశ్నించాలా పార్టీలు ప్రశ్నించాలా? ఎవరు అంటే ముందు మాట్లాడితే మీరు ముందే ఓడిపోతారని మాట్లాడుతున్నా అనే ఒక సందిగ్ధం కూడా వ్యక్తపరిచిన పరిస్థితి మీడియాలో మనం చూసాం. ఇప్పుడు ఒకటి ఉందండి ఇక్కడ బేసిక్గా ఏంటంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారము ప్రింట్అవుట్ రావాలని చెప్పినప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రింట్అవుట్ అరేంజ్ చేయలేము పలానా ఫండ్స్ లేక అని చెప్పినప్పుడు దీని మీద ఎవరైతే కంటెస్టెంట్లు ఒకవైపు తర్వాత ప్రజలు ఇంకోవైపు ఇద్దరు కలిసి తిరిగి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చిన డైరెక్షన్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయటం లేదు, ఎలక్షన్ కండక్ట్